అంటారు. బయట వాళ్ళు అంటున్నారంటే దానికి అర్థం ఉంటుంది. సో నాతో కూర్చొని ఈయన బయట పక్కన కూర్చొని తాగితేనే బయట పోయే నా గురించి బ్యాడ్గా చెప్పడము, నాకు అందుకోసం ఆడొక దగ్గర కొద్దిగా డిసప్పాయింట్ అయినా. అందుకోసమే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చే టైం ఇంట్లో కేటాయిస్తే హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం కదా, ఫ్యామిలీతో ఉంటాం కదా, ఆ టైం అనేది హ్యాపీగా ఉంటాం కదా. ప్రతిదానికి మనకు అవసరం ఉన్నా అవసరం లేకుండా ప్రతి పలకరించేది మనకి ఏదైనా ఇబ్బంది అయితే మన కుటుంబ సభ్యులు కదా. సో అందుకోసమే నేను కుటుంబ సభ్యులతో టైం కేటాయించాలనుకుంటున్నా, కేటాయిస్తున్నాను. ఎవరన్నారు? అది వాళ్ళకు. అండ్ నిజానికి ఫ్యామిలీ మెంబర్స్తో టైం కేటాయిస్తే వచ్చే సంతోషం వేరు. ఎక్కడ ఫ్రెండ్స్తో కానీ మీద ఎక్కడ కేటాయించినా ఆ ఫీల్ ఉండదు. నిజంగా అనుభవించడానికి ఫ్యామిలీ మెంబర్సే వెల్. నేను నా సజెషన్ అయితే కానీ 100% ఫ్యామిలీ మెంబర్స్ టైం కేటాయించి వాళ్ళతోనే హ్యాపీగా ఉండడానికి చెప్తాను. ఫ్రెండ్స్తో బోరుకుంటుందా? ఏముండదు. నిజంగా తీసుకుని ఇంట్లో వాళ్ళని ఫ్రెండ్గా చూసుకోవచ్చు కదా. ఇంట్లో మనకు కావాల్సినవి తీసుకోవచ్చు, మనకు కావాల్సినట్టు మనం అనుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్. మనం ఏదైనా టూర్ వాళ్ళంటే మనమే ప్లాన్ చేసుకోవచ్చు, మనకి ఏదైనా సమస్యలు వస్తే మనమే పరిష్కరించుకోవచ్చు. వాళ్ళు ఎవరు పరిష్కరించడం కాదు కదా. సో సాధకాలైనా బాధకాలైనా ఏవైనా కానీ మన ఫ్యామిలీ మనమే పడి ఉంటారు. వాళ్ళు నాకు కష్టం వచ్చిందని బయటికి వెళ్ళిపోతారు. సో నేను అనేది డొల్లా తాగడం, తినడం, ఎంజాయ్ చేసే వరకే ఫ్రెండ్షిప్. సో నాకు అది 100కు 1000% అదే చెప్తాను.